చాలా స్టార్టప్స్ ఐపీఓస్ ద్వారా మనీని రేస్ చేశాయి. 10 lakhs వరకు బిడ్ చేసే వారిని బిగ్ హై నెట్ వర్త్ ఇండివిజువల్ అని అంటాం. ఎక్కువ మంది ఐపీఓ అప్లికెంట్స్ చూసే వర్డ్ GMP అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. మెయిన్ బోర్డ్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఐపీఓ కి వస్తాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓ లో మినిమం 10 crore ఇన్వెస్ట్ చేయాలి. ఓకే చిన్ను, ఇంతకు ముందు నీకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎలా లిస్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తాను. నువ్వు మార్కెట్ లోకి వచ్చి ఒక 2 months అవుతుంది కదా. ఈ టైంలో నువ్వు బై చేసిన స్టాక్స్ లో కొన్ని మంచిగా పెరిగాయి, ఇంకా కొన్ని నువ్వు కొన్న ప్రైస్ నుంచి ఫాల్ అయ్యాయి కదా. అలాగే నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టాక్స్ ఒక రోజులో ఎక్కువ రైజ్ అవుతున్నాయి, కొన్ని ఒక రోజులో చాలా ఎక్కువగా ఫాల్ అవుతున్నాయి. అవునక్క, ఇలా ఎందుకు అవుతుంది? ఓకే, ఈ ప్రైస్ మూమెంట్ ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ December 17th, 2024 రోజు మన స్టాక్ మార్కెట్ మొత్తం డౌన్ లో ఉంది కదా. కానీ ఆ రోజు ఒక సిప్లా మాత్రమే పాజిటివ్ లో ట్రేడ్ అయ్యింది. అలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి సిటీ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పాజిటివ్ న్యూస్ మెయిన్ రీజన్. సో ఈ న్యూస్ ఒక ఇద్దరు ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారో చూద్దాం. లెట్స్ సే B1 అనే పర్సన్ ఆ న్యూస్ ప్రకారం సిప్లా కంపెనీకి ఆ డ్రగ్ అప్రూవల్ కానీ వస్తే అది వాళ్ళ కంపెనీ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని పాజిటివ్ గా థింక్ చేసి బై చేద్దాం అనుకుంటున్నాడు. నెక్స్ట్ దానికి ఆపోజిట్ గా థింక్ చేసి S1 అనే పర్సన్ ఆ అప్రూవల్ రాకపోతే ఆర్ అప్రూవల్ రావడానికి చాలా టైం పడుతుంది అని అనుకొని ఆ కంపెనీ స్టాక్స్ ని సెల్ చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు మనకు ఆ స్టాక్ ని కొనటానికి ఒక బయ్యర్ B1 ఉన్నాడు అండ్ అమ్మటానికి ఒక సెల్లర్ S1 ఉన్నాడు. యాజ్ పర్ సెబీ న్యూ గైడ్ లైన్స్ ప్రకారం స్టాక్ లేటెస్ట్ ప్రైజెస్ యూజ్ చేయకూడదు కాబట్టి మనం సిప్లా షేర్ ఒక 1200 లో ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం. B1 1200 కి షేర్ ని బై కావాలని తన బ్రోకింగ్ యాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. బట్ వచ్చింది పాజిటివ్ న్యూస్ కాబట్టి సెల్ చేసే పర్సన్ కూడా బయ్యర్ అడిగిన ఎగ్జాక్ట్ ప్రైస్ కి సెల్ చేయకుండా 1202 లో అయితేనే సెల్ చేస్తాను అని ఆర్డర్ తను ప్లేస్ చేస్తాడు. సో B1 బై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉన్నాడు అండ్ తను కోట్ చేసిన ప్రైస్ కి సెల్ చేయటానికి సెల్లర్స్ ఎవరు లేరు కాబట్టి తన ఆర్డర్స్ ని మోడిఫై చేసి ఆ S1 చెప్పిన ప్రైస్ కి షేర్ ని 1202 కి బై చేస్తాడు. ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత B1 మళ్ళీ ఇంకో షేర్ ని 1202 కి బై చేయమని ఆర్డర్ ని ప్లేస్ చేస్తాడు. సేమ్ S1 కూడా 1204 కి అయితేనే సెల్ చేయమని ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సో అగైన్ B1 1204 కి షేర్ ని S1 నుంచి బై చేస్తాడు. అగైన్ ఇంకో షేర్ ని B1 1204 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే S1 1206 కి సెల్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ లో B1 1206 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈసారి డిమాండ్ ఉంది కదా అని S1 1210 లో షేర్ ని సెల్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకో షేర్ కోసం B1 1210 కి ఆర్డర్ ప్లేస్ చేస్తే S1 1220 లో ఆర్డర్ ని సెల్ చేస్తాడు. సో ఇలా విత్ ఇన్ 2 to 3 minutes లో ఆ కంపెనీ షేర్ ప్రైస్ 1200 నుంచి 1220 కి పెరిగింది. ఈ B1 S1 తో పాటు ఇంకా వేరే రిటైల్ ఇన్వెస్టర్స్ DIAS, NIAS అండ్ FIAS కూడా బై ఆర్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కాబట్టి మనకు ఆ స్టాక్ ప్రైస్ లో ఎవ్రీ మినిట్ వేరియేషన్ ఉంటుంది. సో సప్లై అండ్ డిమాండ్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్. ఎక్కువ మంది బయర్స్ ఉంటే స్టాక్ డిమాండ్ పెరుగుతుంది, సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటే సప్లై ఎక్కువగా ఉన్నట్లు అంటే అప్పుడు స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంది. సో ఈ కేసులో ఆ న్యూస్ పాజిటివ్ కాబట్టి స్టాక్ కి డిమాండ్ క్రియేట్ అయ్యింది అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది. ఇలా ఎంత వరకు పెరగవచ్చు అక్క? బై చేసే పర్సన్ ఆ న్యూస్ వల్ల స్టాక్ కి ఎంత వరకు వాల్యూ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాడో అప్పటి వరకు బై చేస్తాడు. మన ఎగ్జాంపుల్ లో ఇన్ కేస్ 1225 కంటే ఎక్కువ ప్రైస్ ఈ టైంలో ఆ స్టాక్ కి కరెక్ట్ వాల్యూ కాదు అని B1 అనుకుంటే తను ఆర్డర్ ప్లేస్ చేయడు కదా. సో అప్పుడు S1 కి బయర్స్ నుంచి డిమాండ్ లేదని అర్థం అయ్యి B1 అడిగిన ప్రైస్ కి స్టాక్ ని సెల్ చేస్తాడు. ఒకవేళ ఆ డ్రగ్ కి అప్రూవల్ వస్తే
మరి అప్పుడు ఆ స్టాక్ ని సెల్ చేయటానికి ఎవరు ఇష్టపడరు కదా. కానీ బై చేయటానికి B1 అనే పర్సన్స్ లా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ NIS, DIS అండ్ FIS లు రెడీగా ఉంటారు. అయితే షేర్ ప్రైస్ ఒక రోజులోనే 2000 కి వెళ్తుందా ఆ పాజిటివ్ న్యూస్ కి అక్క? యుఎస్ మార్కెట్ లో అయితే అలా వెళ్ళొచ్చేమో కానీ బట్ మనకి అలా అవ్వకుండా సెబీ ప్రతి స్టాక్ కి కూడా కొన్ని సర్క్యూట్ లిమిట్స్ ఆర్ ప్రైస్ బ్యాండ్స్ ని పెడుతుంది. ఎందుకు? ఇలా ఒక రోజులోనే 1200 నుంచి 2000 కి వెళ్ళిన తర్వాత ఆ న్యూస్ లో ఎర్రర్ ఉంది అని తెలిస్తే అప్పుడు షేర్ ప్రైస్ ఆటోమేటిక్ గా 1200 కంటే కిందికి వెళ్తుంది కదా. ఆ న్యూస్ ని ఫాలో అయ్యి 2000 రూపీస్ లో బై చేసిన ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు కదా. సో స్టాక్ ప్రైస్ లో అంత వాలటాలిటీ లేకుండా స్పెక్యులేషన్స్ నుంచి స్టాక్ మార్కెట్స్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఈ ఇండెక్స్ సర్క్యూట్స్ అండ్ స్టాక్ వైస్ సర్క్యూట్స్ హెల్ప్ అవుతాయి. సో ఎంత వరకు సర్క్యూట్స్ ని సెట్ చేస్తారు? ఆ సర్క్యూట్ లిమిట్స్ 2 to 20% వరకు సెట్ చేస్తారు. ఈ లిమిట్ ని ఆ పర్టికులర్ స్టాక్ యొక్క లిక్విడిటీ, వాల్యూమ్ అండ్ కేటగిరీ ఆఫ్ ది స్టాక్స్ పైన డిపెండ్ అవుతుంది. ది అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ ఫర్ ఎ పర్టికులర్ షేర్స్ ని బ్రోకింగ్ యాప్ లో ఈ పిక్ లో చూపించిన విధంగా చెక్ చేయవచ్చు. ఈ కేసులో B1 బై చేయడానికి లాంగ్ టర్మ్ ని హోల్డ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే రీజన్ అయి ఉండకపోవచ్చు. ఆ B1 అనే పర్సన్ లెట్స్ సే ఒక 1000 స్టాక్స్ ని 1200 లో బై చేసి 1202 కి సెల్ చేస్తే తనకి మినిట్స్ లోనే కొంత ప్రాఫిట్ వస్తుంది కదా. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ విత్ ఇన్ 20 లో బై చేసి సెల్ చేస్తే దానిని స్కాల్ప్ ట్రేడింగ్ అని అంటాం. అదే B1 ఒక 100 స్టాక్స్ ని 1200 లో బై చేసి 1220 ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేసి అంటే 15 మినిట్ ఆర్ 1 అవర్ ఆర్ ఆ డే లో ఏ టైంలో అయినా తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేసి టార్గెట్ రీచ్ అయిన తర్వాత సెల్ చేస్తే దాన్ని మనం డే ట్రేడింగ్ అని అంటాం. అదే B1 స్టాక్ ని 1200 లో బై చేసి ఒక 1300 కి ప్రైస్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ అలా రీచ్ అవ్వటానికి 1 డే ఆర్ 1 వీక్ ఆర్ ఫ్యూ వీక్స్ పాటు వెయిట్ చేసి తన టార్గెట్ రీచ్ అయిన తర్వాత సెల్ చేస్తే ఆ కేస్ ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. ఆర్ అదే B1 ఈ స్టాక్ కి ఫ్యూచర్ లో గ్రో అవటానికి మంచి స్కోప్ ఉంది అని భావించి ఈ స్టేజ్ లో బై చేసి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తే అంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బై చేస్తే తనను మనం గ్రోత్ ఇన్వెస్టర్ అని అంటాం. అలాగే ఈ స్టాక్ ఒక నెగటివ్ సెంటిమెంట్ వల్ల దాని రీసెంట్ హై 1702 నుంచి బాగా డౌన్ అయ్యింది కదా. అంటే బాగా కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్ లో ఉంది అని B1 భావించి బై చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆ స్టాక్ ని బై చేస్తే తనను మనం వాల్యూ ఇన్వెస్టర్ అని అంటాం. అలాగే S1 అనే పర్సన్ సెల్ చేయటానికి ఈ ఒక్క రీజన్ నే కారణమై ఉండకపోవచ్చు. ఆ పర్సన్ స్టాక్ ప్రైస్ బాగా లోలో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యి ఈ ప్రైస్ లో సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఒక యాక్టివిటీ కావచ్చు ఆర్ ఏదైనా ట్రేడింగ్ ఎంట్రీ వారికి ఉన్న కంపెనీ పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేసి ఉండవచ్చు. సో దేర్ కుడ్ బి మెనీ రీజన్స్ ఫర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. అలాగే ఇప్పుడు సెల్లింగ్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సేమ్ డే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వాటెక్ వాబా కంపెనీ వాళ్ళు ఒక ఫైల్ ని స్టాక్ ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేశారు. ఆ డిస్క్లోజర్ ప్రకారం వారి కంపెనీ విన్ అయిన ఒక ఆర్డర్ ని సౌదీ వాటర్ అథారిటీ వాళ్ళు ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ వల్ల క్యాన్సిల్ చేశారు. సో ఇది కంపెనీకి పాజిటివ్ న్యూసా ఆర్ నెగిటివ్ న్యూసా? నెగిటివ్ న్యూస్ అక్క. ఎస్. సో నెక్స్ట్ డే అది ఆ స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఈ కేసులో 17th క్లోజింగ్ ప్రైస్ ఒక 2000 అని అనుకుందాం. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యే టైం కి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న రీటైల్ ఇన్వెస్టర్ ఆర్ DIA ఆర్ FIS వాళ్ళ సెల్ ని 2000 దగ్గర ప్లేస్ చేస్తారు. అప్పుడు ఎవరు బై చేయడానికి రెడీగా ఉండరు కదక్క. అవును, అందుకు స్టాక్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా ఒక 18% డౌన్ అయ్యి ₹1640 లో ఓపెన్ అయ్యింది అని అనుకుందాం. మరి తర్వాత ఎందుకు రైజ్ అయ్యింది ఆ రోజు? నేను ఇంతకు ముందు చెప్పిన డే ట్రేడర్స్ యాక్టివిటీ వలన మరియు స్వింగ్ ట్రేడర్స్ ఆర్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ లో ఎవరైనా కూడా ఈ ప్రైస్ అట్రాక్టివ్ గా అనిపించి ఈ షేర్స్ ని బై చేస్తారు. కాబట్టే ఆ రోజు స్టాక్ ప్రైస్ లో వాలటాలిటీని చూసాం. అండ్ స్టాక్ 20% నెగిటివ్ లో కాకుండా 10% నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఓకే అక్క. సో కంపెనీస్ నుంచి ఆర్ వాటి గురించి వచ్చే న్యూస్ స్టాక్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆ న్యూస్ కి డిఫరెంట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ యొక్క
బై ఆర్ సెల్ ఆర్డర్స్ ద్వారా మనం స్టాక్ ప్రైస్ లో మూమెంట్స్ ని చూస్తున్నాం, అంతే కదక్క? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇలా న్యూస్ ఒకటే కాదు, కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ వాళ్ళ గైడెన్స్ వల్ల, వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్ పాలసీస్ లో చేంజెస్ వలన, ఆర్ ఒక కంట్రీలోని పొలిటికల్ సినారియోస్ వలన, జియో పొలిటికల్ సినారియోస్ వల్ల, మరియు ఒక కంట్రీలోని ఎకనామిక్ కండిషన్స్ ద్వారా కూడా కంపెనీ స్టాక్ ప్రైజెస్ లో డైలీ వేరియేషన్స్ ఉంటాయి. కంపెనీ పర్ఫార్మెన్స్ అంటే రిజల్ట్స్ బాగుండడం కదా. మరి నా దగ్గర ఉన్న ఒక స్టాక్ రిజల్ట్స్ బాగున్నా ప్రైస్ ఎందుకు ఫాల్ అయ్యింది? ఆ రిజల్ట్స్ అలా మంచిగా వస్తాయి అని యాంటిసిపేట్ చేసిన మార్కెట్ పార్టిసిపెంట్స్ రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రావటంతో ఆ షేర్స్ సెల్ చేసి వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అందుకే కొన్నిసార్లు కంపెనీ రిజల్ట్స్ బాగున్నా కూడా స్టాక్ ప్రైజెస్ లో ఫాల్ చూస్తుంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది స్టాక్ ప్రైస్ బేస్ చేసుకుని ఎప్పుడు స్టాక్స్ ని బై ఆర్ సెల్ చేయవద్దు అని. ఓకే అక్క, అర్థమైంది. మరి గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఎలా రియాక్ట్ అవుతాయి అక్క? ఓకే, రీసెంట్ గా గవర్నమెంట్ రివర్ ఇంటర్లింకింగ్ గురించి ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి పాలసీస్ వలన వేరియస్ హైడ్రాలిక్స్ కంపెనీస్, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అండ్ వాటితో రిలేట్ అయ్యే వర్క్ చేసే ఇన్ఫ్రా కంపెనీస్ కి బెనిఫిట్. కాబట్టి ఈ స్టాక్స్ లో ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటుంది అని అనుకొని ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. ఫ్యూచర్ లో గవర్నమెంట్ దీనికి సంబంధించిన డెసిషన్స్ ని చేంజ్ చేసుకుంటే అప్పుడు ఈ కంపెనీ ప్రాఫిట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ పాలసీస్ కి ఇంపాక్ట్ అవుతాయి, కొన్నిసార్లు పాజిటివ్ గా, కొన్నిసార్లు నెగిటివ్ గా. మరి ఇప్పుడు మన మార్కెట్స్ ఎందుకు బాగా ఫాలో అవుతున్నాయి? ఒకటి, ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కొంచెం డిక్లైన్ కావటం, ఇన్ఫ్లేషన్ వల్ల కొన్ని కంపెనీస్ వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ ని బీట్ చేయలేకపోయాయి. సో టెక్నికల్ అనలిస్ట్ల ప్రకారం మన మార్కెట్స్ బాగా రన్అప్ అయ్యాయి అని వాళ్ళ చార్ట్స్ ఇండికేట్ చేయటం వల్ల సెల్లింగ్ జరుగుతుంది. అండ్ ఈ December 18, 2024 ఫెడ్ చైర్మన్ FOMC మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని 25 బేసిస్ పాయింట్ కట్ చేసి నెక్స్ట్ 2025 లో 50 పాయింట్స్ మాత్రమే కట్ చేస్తాము అని అనౌన్స్ చేయడంతో అప్పటి వరకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఆపోజిట్ లో ఉండి మొత్తం యుఎస్ మార్కెట్స్ ని మరియు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని పాజిటివ్ సెంటిమెంట్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ లోకి తీసుకువచ్చింది. ఈ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిస్తే అక్కడ ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యి మన ఐటీ కంపెనీస్ కి ఆర్డర్స్ బాగా వస్తాయి అని ఒక పాజిటివ్ సెంటిమెంట్ తో రన్ అవుతున్న ఐటీ కంపెనీస్ మొత్తం ఆ మీటింగ్ అయిన 2 days మొత్తం నెగిటివ్ లో టర్న్ అయ్యాయి. అలాగే కొన్ని బిజినెస్ లు సైక్లికల్ నేచర్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మెటల్ స్టాక్స్ కి చూసుకుంటే ఎకనామిక్ కండిషన్ స్ట్రాంగ్ గా ఉంటే కన్స్ట్రక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ స్పీడప్ అవుతాయి. వాటికి మెటల్స్ కావాలి కాబట్టి వాటి డిమాండ్ పెరుగుతుంది అండ్ ఆ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ బాగా ప్రాఫిట్స్ లో ఉంటాయి. సో వాటి షేర్ ప్రైజెస్ కూడా బాగా రన్అప్ అవుతాయి. బట్ వన్స్ ఇది పీక్ కి వెళ్ళిన తర్వాత ఎకనామిక్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మెటల్స్ కి డిమాండ్ తగ్గి వాటి ప్రాఫిట్స్ డిక్లైన్ అవుతాయి అండ్ ఈవెన్చువల్లీ షేర్ ప్రైజెస్ కూడా డిక్లైన్ అవుతాయి. అలాగే ఇంతకు ముందు చెప్పిన జియో పొలిటికల్, నేచురల్ డిసాస్టర్ ఆర్ గవర్నమెంట్ పాలసీస్ లో చేంజెస్ కూడా ఈ మెటల్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి. మరి కొన్ని స్టాక్ కి సంబంధించిన న్యూస్ ఏమీ లేనప్పుడు కూడా ఎందుకు స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతున్నాయి? లార్జ్ కంపెనీస్ కి సంబంధించి ఏ న్యూస్ లేకపోయినా మార్కెట్ పార్టిసిపెంట్స్ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా డైలీ స్టాక్ ప్రైజెస్ మూవ్ అవుతాయి. బట్ బాగా రైస్ ఆర్ ఫాల్ అవ్వాలంటే మాత్రం ఏదైనా ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్ ఆర్ న్యూస్ ఉండాలి. అలాగే చిన్న కంపెనీస్ లో మాత్రం ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువగా ప్రైస్ మూవ్మెంట్ ని చూస్తాం. ఇంకా ఏమి ఈవెంట్స్ కి స్టాక్ ప్రైజెస్ లో రియాక్షన్ చూడవచ్చు? కార్పొరేట్ యాక్షన్స్ లైక్ డివిడెండ్స్, స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ అండ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనౌన్స్మెంట్స్ కి స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. ఈ యాక్షన్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? డివిడెండ్ అంటే కంపెనీ ప్రాఫిట్స్ లో కొంత ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నమాట. డివిడెండ్ ని పర్ షేర్ బేసిస్ పర్ ఫేస్ వాల్యూ కి ఇంత పర్సెంటేజ్ లాగా ఇస్తారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో లెట్స్ సే X అనే కంపెనీ విత్ 10 ఫేస్ వాల్యూ తో ప్రాఫిట్స్ లో ఉంది. ఒక 50 రూపీస్ డివిడెండ్ పే చేస్తే అప్పుడు డివిడెండ్ పే అవుట్ అనేది 50/10 × 100 అంటే 500% పే చేశారు అని అంటాం. డివిడెండ్ ఇవ్వడం మ్యాండేటరీ అయితే కాదు. కొన్ని కంపెనీస్ ఇలా డివిడెండ్ ఇవ్వకుండా ఇలా డివిడెండ్ కి స్పెండ్ చేసే మనీని వాళ్ళ క్యాపెక్స్ కోసం ఆర్ న్యూ బిజినెస్ కోసం కూడా యూటిలైజ్ చేస్తారు. కానీ చాలా కంపెనీస్ ఈవెన్ లాసెస్ లో ఉన్నా కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ తో
షేర్ హోల్డర్స్ కి కంపెనీ పే ఉన్న ట్రస్ట్ ని రివార్డ్ చేస్తాయి. అండ్ ఆ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు ఆ డివిడెండ్ అమౌంట్ ని స్టాక్ ప్రైస్ లో అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డివిడెండ్ ముందు రోజు స్టాక్ ప్రైస్ 1000 అనుకుంటే ఎక్స్ డివిడెండ్ రోజున అది 950 అవుతుంది. నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ అంటే కంపెనీ స్టాక్ ని ఫేస్ వాల్యూ రిఫరెన్స్ తో స్ప్లిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎక్స్ అనే కంపెనీ షేర్స్ 100 ఉన్నాయి అండ్ వాటి ఫేస్ వాల్యూ ఈస్ 10. ప్రెసెంట్ షేర్ వాల్యూస్ 2000 రూపీస్ అని అనుకుందాం. ఇప్పుడు కంపెనీ స్టాక్ స్ప్లిట్ ని 1:1 తో అనౌన్స్ చేస్తే ఆ కంపెనీ ఫేస్ వాల్యూ 5 అవుతుంది. నీ దగ్గర ఉన్న షేర్స్ 200 అవుతాయి అండ్ ప్రైస్ కూడా 1000 అవుతుంది. బోనస్ ఇష్యూలో నీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఎక్స్ట్రా షేర్ వచ్చి యాడ్ అవుతాయి అండ్ దానికి తగ్గిన విధంగా నీ షేర్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. ఈ ఇష్యూ అనేది జనరల్ గా 1:1, 2:1, 3:1 ఇలా ఇస్తారు. 3:1 ఇష్యూ అంటే షేర్ హోల్డర్ 1 షేర్ కానీ ఉంటే తనకు 3 బోనస్ షేర్ వచ్చి యాడ్ అవుతాయి. ఇందాక స్టాక్ స్ప్లిట్ లో చెప్పినట్టు నెంబర్ ఆఫ్ స్టాక్స్ అండ్ షేర్ ప్రైస్లు కూడా అడ్జస్ట్ అవుతాయి. ఆర్ ఇలా బోనస్ ఆర్ స్టాక్ స్ప్లిట్ చేయటం వలన షేర్ ప్రైస్ 2000 లో ఉంటే 1000 అవుతుంది. ఇలా ప్రైస్ రెడ్యూస్ అవ్వటం వలన రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్ ఈస్ రైట్స్ ఇష్యూ. ఈ రైట్ ఇష్యూ ద్వారా ఎగ్జిస్టింగ్ గా ఉన్న షేర్ హోల్డర్స్ కి న్యూ షేర్స్ ని ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రైస్ కంటే తక్కువ వాల్యూని ఆఫర్ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారు. ఇది 1 టైప్ ఆఫ్ ఐపీఓ అనుకోవచ్చు. ఈ రైట్ ఇష్యూలో 1:4 అంటే మన దగ్గర ఉన్న 4 షేర్స్ కి 1 న్యూ షేర్ కి మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ రైట్ ఇష్యూ ఈజ్ ఎ గుడ్ ఇండికేషన్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ కంపెనీ. కానీ కొన్నిసార్లు మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ ని మిస్లీడ్ కూడా చేయవచ్చు. సో ప్రాపర్ గా స్టడీ చేసి కంపెనీ ఫ్యూచర్ మీద నమ్మకం ఉంటే మనం దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆర్ మన అకౌంట్ లో యాడ్ అయిన ఆర్ఈ షేర్స్ ని రైట్ ఇష్యూ టైంలో సెల్ చేసుకొని వాటిని క్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ కార్పొరేట్ ఈవెంట్ కి బైబ్యాక్ ఆఫ్ షేర్స్. దీనిలో కంపెనీ ఏ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్నా ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ ని షేర్ హోల్డర్స్ కి ఆఫర్ చేసి వారి నుంచి షేర్స్ ని కొంటుంది. ఇలా చేయటం వలన కంపెనీ పర్ షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇంకా ప్రమోటర్స్ ఇంకా వాళ్ళ స్టేక్ ని ఇంప్రూవ్ చేసుకొని అదర్ పర్సన్స్ వాళ్ళ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోకుండా కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు నెగిటివ్ సెంటిమెంట్ వల్ల షేర్ వాల్యూ ఫాల్ అవుతున్న టైంలో ప్రమోటర్స్ బై చేసి వాళ్ళు షేర్ ప్రైస్ స్టేబుల్ చేస్తారు. అండ్ ఇలా కొనటం వలన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. కొత్త వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కి కంపెనీ గ్రోత్ పై ఉన్న ట్రస్ట్ చూసి వెళ్లకుండా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ కార్పొరేట్ యాక్షన్ వలన కూడా స్టాక్ ప్రైస్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూమెంట్ ఉంటుంది. ఓకే అక్క, ఇంతకీ ఎక్స్ డేట్ అంటే ఏంటి? ఈ ఇంపార్టెంట్ టెర్మినాలజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇంకా ట్రాక్ చేయవలసిన కీ ఈవెంట్స్ గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అక్క.